అర్జున్ రెడ్డితో తెలుగు, కబీర్ సింగ్ తో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మరో సంచలనం సృష్టించాడు. థియేటర్లో 900 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన యానిమల్ ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్తో స్పిరిట్ అనౌన్స్ చేసిన సందీప్ యానిమల్ క్లైమాక్స్ లో సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను ప్రకటించాడు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభాస్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యేలోపు యానిమల్ పార్క్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా మధ్యలోకి మరో భారీ ప్రాజెక్టు దూసుకొచ్చింది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ సల్మాన్ ఖాన్ తో సందీప్ రెడ్డి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ఇప్పటికే సల్మాన్ కు కథ కూడా చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చిందని, ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని సల్మాన్ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. కుదిరితే స్పిరిట్, యానిమల్ పార్క్ కంటే ముందే సల్మాన్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సల్మాన్ కు సందీప్ కథ చెప్పి ఒప్పించి ఉండొచ్చు, కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్టు ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే గతంలోనే ప్రభాస్తో పాటు అల్లు అర్జున్తో సినిమాలు ఓకే చేయించుకున్నాడు సందీప్. సల్మాన్ ను కూడా ఇలాగే లైన్లో పెట్టి ఉంటాడు. ఇక ఎలాగూ యానిమల్ పార్క్ లైన్లో ఉంది కాబట్టి సందీప్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది తేలాల్సి ఉంది.